ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదిగో ఆయన ఎక్కడికో బయటికి వెళ్తున్నట్టున్నారు. త్వరగా వెళ్ళి మాట్లాడదాం పదండి. అవును పద. అమ్మా గౌరీ, నేను పెళ్లివారితో మాట్లాడి వాళ్ళు ఎప్పుడు వస్తారనేది కబురు పెడతాను. ఆ రోజు ఏ పని పెట్టుకోకమ్మా. ఆవిడేమైనా పని పెట్టుకుంటే కాళ్ళు చేతులు కట్టేసి పెళ్లి చూపులో కూర్చోబెట్టే బాధ్యత నాది. మీరండి. కాస్త బైక్ మీద వెళ్ళేటప్పుడైనా మీ నోటికి తాళం వేసుకోండి. మా బాబాయ్ మెదడు వాచినా వాచొచ్చు. మీ గొడవకి ఆల్రెడీ నా మెదడు ఎప్పుడో వాచిపోయింది. అది మీకు తెలియట్లేదు. అన్నయ్య, నువ్వేంట్రా ఇక్కడ? కాలేజ్కి వెళ్ళలేదా? బండి కోసం. బండా మామయ్య గారిని 5 నిమిషాల్లో డ్రాప్ చేసి వచ్చేస్తాను. వెళ్దు అని ఇక్కడే ఉండు. అలాగే అన్నయ్య. హాయ్ బాబాయ్, మీరేంటి ఇటు వచ్చారు? అరే సండే సార్ కూడా వచ్చారు. హాయ్ సార్. హాయ్ శంకర్. హాయ్ సార్. హాయ్ అమ్మా. ఏంటి సండే గారు ఇటువైపు వచ్చారు? నాతో ఏమైనా పనుందా? పనంటే పర్టికులర్గా ఏం లేదు. మరి ఇందాక నుంచి లోపలికి రావడానికి అంతగా వెయిట్ చేస్తారెందుకు? అంటే మీరందరూ కలిసి ఎక్కడికో బయలుదేరుతుంటే రావాలా వద్దా అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయాం బాబు. అసలు ఇంతకీ విషయం ఏంటండి? అది ఒక ఈవెంట్ చేయాలి. దాని గురించే మీతో మాట్లాడడానికి వచ్చాను. ఏమండి సండే గారు, నాకు తెలియక అడుగుతాను. మీ డబ్బున్నోళ్ళందరికీ డబ్బు ఖర్చు పెట్టడం తప్ప వేరే పనే ఉండదా? మొన్నే కదండి ఈవెంట్ చేశారు, మళ్ళీ ఇంకో ఈవెంట్ అంటారేంటి? శంకర్ గారు, వాళ్ళ డబ్బు వాళ్ళ ఇష్టం. ఏదో ముఖ్యమైనది కాకపోతే ఈవెంట్ చేయాలని అనుకోరు కదా. కాస్త ఆచితూచి మాట్లాడండి. సరే, రేపెద్దడా మామయ్య గారిని తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేసి నువ్వు అటు నుంచి కాలేజ్కి వెళ్ళిపో. సరే మామయ్య గారు, నేను రావట్లేదని మీరేం అనుకోకండి. ఇందులో అనుకోవటానికి ఏముంది బాబు, పని ముఖ్యం కదా. ఇలానే బోలెడు ఈవెంట్స్ చేస్తూ మీరిద్దరూ బాగా అభివృద్ధి చెందాలని నా కోరిక. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి. నువ్వు తీసుకెళ్ళరా. అలాగే పద బాబు. వెళ్ళు. ఎక్కండి. అక్క, మేము కూడా వెళ్ళొస్తాం. సరే, బాయ్. ఉంటాను బాబు. జాగ్రత్త. మీరు రండి రండి, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. ఇది మనీలే, రండి. శంకర్ గారు, మీ కాదు మా, ఇది మా ఇల్లు. కాస్త మీ మా గుర్తుంచుకోండి. అవును గౌరీ గారు, అది మర్చిపోయే. రాత్రి మీ ఇల్లు, మీ బెడ్రూము, మీ దుప్పటి, మీ మంచం మీద అలా జరిగిపోయింది. అబ్బా, ఈ విషయం కొంచెం మీ మైండ్ లోంచి డిలీట్ చేయండి ప్లీజ్. డిలీట్ చేయడం కష్టం అండి, ఎందుకంటే మై మెమరీస్ అనే ఫోల్డర్ లో అది అలా ఉండిపోయింది. అవసరమైనప్పుడు అది ఆటోమేటిక్ అలా బయటకు వస్తూ ఉంటుంది. ఎంత చెప్పినా వేస్ట్. సార్, మీరు రండి. రండి పదండి సార్. మన ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.